గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. మనం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్. మీరు ఇప్పుడు హాట్ టాపిక్, మొన్న 13th మేన ఎలక్షన్స్ అయినాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు, కూటమి గెలుస్తుందా, జగన్ గారు గెలుస్తారా? అంటే జగన్ గారు ఒక పార్టీ, కూటమి అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన అండ్ తక్కిన వాళ్ళ ఎలియన్సెస్ వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్. ఇక్కడ ఇద్దరికి పోటాపోటీగా ఉంది. నేను అంతకుముందు నేను చెప్పినప్పుడు 13th ఎలక్షన్స్ అయినప్పుడు 13th అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది, చాలా కొట్లాట్లు కూడా జరుగుతాయి, పోలీసు కూడా చాలా చాకచక్యంగా బిహేవ్ చేస్తారని కూడా చెప్పాను. ఇప్పుడు ఇద్దరి జాతకాలు ఎనాలిసిస్ చేసి ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి చెప్పుకుందాం. ఇప్పుడు హానరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన పుట్టింది 21/12/1972. అంటే బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 3, 3, 6, 16, 23, 2, 25. మొత్తం కూడితే దీన్ని డెస్టినీ నెంబర్ అంటారు. డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే డెస్టినీ నెంబర్ అంటారు. బర్త్ నెంబర్ మీద మనం శరీర సౌష్ఠవము, మన చదువు, మన పర్సనాలిటీ, మన బిహేవియర్ ఎలా ఉంటుంది అని తెలుస్తుంది. ఈ డెస్టినీ నెంబర్ మీద మనం ఎలా ఇదవుతాము, మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, జీవితంలో ఎలా పైకి వస్తాము, ఏ రంగంలో పైకి వస్తాము అన్నది డెస్టినీ నెంబర్ గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఈయన బర్త్ నెంబరు 3 వచ్చింది, డెస్టినీ నెంబరు 7. 3 అంటే జూపిటర్ అంటే విద్య. 25 అంటే కేతు అనేది జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, వైద్యం. అందువల్లే ఇది మెడికల్. అందువల్లే నేను ఇదివరకే 2018లోనే చెప్పాను, జగన్ గారు చీఫ్ మినిస్టర్ అవుతారు, ఆయన వస్తే విద్యకి వైద్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పాను. అలాగే ఈయన విద్యకి నాడు నేడు ప్రోగ్రామ్స్ లాగా చేశారు. తర్వాత కేతు అనేది మోక్షకారకుడు, జ్ఞానకారకుడు. వీళ్ళకి 25 పుట్టిన వాళ్ళకి ఎవరికైనా బర్త్ నెంబర్ 7 అయినా, డెస్టినీ నెంబర్ 7 ఉన్నా వీళ్ళకి కొత్త ఆలోచనలు విశ్వం నుంచి కనెక్ట్ అవుతూ ఉంటాయి. చాలామంది డాక్టర్స్కి 25 పుడతారు, వాళ్ళందరికీ చూడగానే జబ్బు ఏంటి అని కనిపెడతారు. చాలామంది యోగులు, ఋషులు, మహారుషులు, ఈ న్యూమరాలజిస్టులు, జ్యోతిష్యం, వీళ్ళందరూ కూడా 25 నెంబర్ ఉంటుంది. 25 నెంబర్ ఉండటం వల్ల మనకి యూనివర్స్కి కనెక్ట్ అయ్యి కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. వీళ్ళు ప్రేయర్ ఎక్కువగా చేస్తారు. ఎవరైనా 25 పుట్టిన వాళ్ళు బొట్టు పెట్టుకోవటం, ప్రేయర్ చేయటం, మామూలుగా వీళ్ళైతే పూజారులుగా ఉండటము, వీరు ఎక్కువగా వీళ్ళ వేషధారణ, బొట్టు, లేడీస్ అయితే చూడంగానే నమస్కారం పెట్టాలని అనిపిస్తుంటుంది. వీళ్ళకి జరగబోయే విషయాలు, కొత్త విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. పైథాగరస్ అనే మహానుభావుడు ఆయన గ్రంథంలో ఈ 7 నెంబర్ గురించి చాలా గొప్పగా రాశాడు. వీళ్ళకి జరగబోయే విషయాలన్నీ తెలుస్తుంటాయి, కొత్త ఆలోచనలు ఉంటాయి, కొత్త విజన్ ఉంటుంది. ఈ 25 ఉండటం వలన, ఈ విజన్ వల్లనే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. ఎవరికి తట్టని వాలంటరీ వ్యవస్థ ఈయన విజన్. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గ్రామ సచివాలయం, అలాగే ప్రపంచంలో ఎక్కడా లేని రైతు భరోసా కేంద్రం, ఇలాంటి అన్ని కొత్త కాన్సెప్ట్, ప్రపంచంలో ఎవరికి లేని, ఎక్కడా లేని కొత్త కాన్సెప్ట్ వీళ్ళకి విశ్వంతో కనెక్ట్ అయ్యి విశ్వం నుంచి అడ్వైజులు వచ్చి వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంటారు. చూడండి, వాలంటరీ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు. సచివాలయాలు, గ్రామాలలో సచివాలయాలు పెడతాం అనేది ఎక్కడా లేదు ఇండియాలో, ఇక్కడే కొత్తగా వచ్చింది. ఈయన బికాస్ ఆఫ్ హిస్ డెస్టినీ బర్త్ నెంబర్, నేమ్, న్యూమరాలజీ ఈజ్ వెరీ పవర్ఫుల్. బర్త్ నెంబర్ కూడా 3 విద్యకి, కొత్త టెక్నాలజీస్కి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు మనం ఏమైనా కానీ ఇలాంటి ఎలక్షన్స్ కానీ, కోర్టు కేసులు కానీ, పరీక్షల్లో ఎగ్జామ్ పాస్ అవ్వడం కానీ, వీసాకి ఇలాంటి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని అడుగుతారు. అప్పుడు ఏం చేయాలంటే మన బర్త్ నెంబరు ప్లస్ ఇయరు ప్లస్ ఇది ఇప్పుడు డిసెంబర్ అంటే ఇక డిసెంబర్ వచ్చిన తర్వాత 24 వేసుకోవాలి. డిసెంబర్ రాలేదు కాబట్టి 2023 వేసుకోవాలి. 23 వేసుకుంటే ఇది మొత్తం కొడితే 3, 3, 6, 2, 8, 8, 2, 10, 10 ప్లస్ 3, 13. 13 అంటే 1 ప్లస్ 3, 4 అవుతుంది. ఇది దీన్ని పర్సనల్ ఇయర్ అంటారు. ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ 4 అనేది నేను రాసిన మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్లో కూలంకషంగా 440 పేజీలతో న్యూమరాలజీ గురించి ప్రతి ఒక్క విషయము, లక్కీ నెంబర్లు, లక్కీ కలర్స్, ఏ ఫోన్ వాడాలి, ఏ ప్లాట్ కొనుక్కోవాలి, ఏ దిక్కు వాడాలి, ఏ ఫోన్ నెంబరు, ఏ ప్లాట్ నెంబరు,
అలా మ్యారేజ్ డేట్స్ అన్నీ కూలంకషంగా 440 పేజీలతో నేను బుక్ రాశాను. మీరు వెరిఫై చేసుకోవాలంటే ఎండి దావూద్ www.mddawood.comలో వెబ్సైట్లోకి వెళ్ళినా చూడొచ్చు. మీకు ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ 4 ఈజ్ వెరీ వెరీ గుడ్. ఎవరికైనా విజయం రావాలి అంటే 1, 4, 8 ఈ పర్సనల్ ఇయర్ నెంబర్లు వస్తే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ 4 నడుస్తుంది. అలాగే కూటమికి కూడా చేద్దాం. మనకి హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, ఈయన గారి డేట్ ఆఫ్ బర్త్ 24 ఇయర్లో కొంతమంది 50 అని అంటున్నారు, కొంతమంది 51 అని అంటారు. నాకు వచ్చిన దాని ప్రకారంగా 1950. మనం ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ చూస్తున్నాం కాబట్టి ఒకవేళ 50 పుట్టినా 51 పుట్టినా ఏమంత ఇదిగా ఉండదు. యాక్చువల్గా నాకు సమాచారం ప్రకారం 50. అందువల్ల ఈయన బర్త్ నెంబర్ 2, మొత్తం కుడితే 2, 4, 6, 16, 5, 21. ఈ బర్త్ నెంబరు 2 ఉండటం వల్ల ఇమాజినరీ కెపాసిటీ, అందువల్ల చివరిలో పాతకాలంలో పాటలు పాడేటప్పుడు 3 చూపిస్తారు. ఇమాజినరీ కెపాసిటీ, కొత్త విషయాల గురించి ఇమాజిన్ చేయటం. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా లాంగ్ 20-25 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో అందు విజనరీగా ఆయన చూసి ఈ కంప్యూటర్స్ కానీ ఎడ్యుకేషన్లో కొత్త పుంతలు తోటం కానీ ఇవన్నీ కూడా ఈయన విజనరీ. ఈయన గారు కూడా విజనరీ. ఎందుకంటే ఈయన బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 25. 7కి 2కి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఈ 2, 7 కూడా విజనరీగానే ఉంటారు. ఇమాజినరీ కెపాసిటీ, కొత్త విషయాల గురించి ఆలోచిస్తుంటారు. ఎవరికి తట్టని, ఇప్పుడు రచయితలు కవులు ఇలాంటి ఉన్నారు, ఎవరికి తట్టని ఐడియాస్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. లైక్ దట్ ఈ డెస్టినీ నెంబర్ 3 ఉండటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ నెంబర్ కూడా 3. అందువల్లే ఈయన ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆయన గారు కూడా ఎప్పుడో ఈ ఐఐటీలు కానీ బిజినెస్ స్కూల్ కానీ న్యూ టెక్నాలజీస్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇద్దరికి ఆల్మోస్ట్ ఆల్ డేట్ ఆఫ్ బర్త్లో కంపారిజన్ ఉంది కాబట్టి ఇద్దరి థాట్స్ ఒకటే. ఇప్పుడు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటాయి. ఈయన వాలంటరీ వ్యవస్థ అన్నాడు, ఆయన వాలంటరీ వ్యవస్థ అన్నారు. ఇలా పిల్లలకి ఇచ్చేయటం కానీ, ఆరోగ్యం మీద కానీ, పెన్షన్ స్కీమ్ కానీ ఆల్మోస్ట్ ఎక్కడో కొన్ని 1, 2, 3 పాయింట్లు ఇదవుతాయి. కానీ ఇద్దరి మేనిఫెస్టోలు కూడా ఒకే రకంగా ఉంటాయి. అందువల్ల ఈయన గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ ఇప్పుడు చూసుకుంటే 4 కాబట్టి 4లో నో డిస్ప్యూట్ కాబట్టి ఇప్పుడు 2024 చూసుకుంటే ఈయన ఇది 2, 4, 6, 2, 8, 8, 10, 14. ఇప్పుడు ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ 5 వచ్చింది. 5 ఆల్సో ఈజ్ వెరీ వెరీ గుడ్. 5 అనేది మెటీరియలిస్టిక్ నెంబర్. ఎవరి నేమ్ నెంబర్ 5 ఉన్నా నాన్ కాంట్రవర్షియల్గాను చాలా బాగా ఉంటుంది. అదీ కాక మొన్నటి వరకు అంటే మొన్న ఏప్రిల్ వరకు పర్సనల్ ఇయర్ నెంబర్ 4 వచ్చింది. పర్సనల్ ఇయర్ నెంబర్ 4. అందువల్లే పర్సనల్ ఇయర్ నెంబర్ 4 రాబట్టే 2023 ఏప్రిల్ నుంచి అద్భుతమైన విజయాలు సాధించారు చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలవను అనుకున్న వాళ్ళు, ఆ మేడం విజయవాడ మేడం ఆమె గెలిచింది, ఒక ఎమ్మెల్సీ వచ్చింది. తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా వచ్చినాయి. తర్వాత చాలా మున్సిపాలిటీ అలాంటివి కూడా చాలా వాటిల్లో విన్ అయ్యారు. అందువల్ల పర్సనల్ ఇయర్ నెంబర్ 4 చాలా మంచిది. సపోజ్ కొంతమంది అనొచ్చు ఆయన జైలుకి వెళ్ళారు కదండి అని. జైలుకి వెళ్ళినా కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయనకి ఎక్కడ లేని ఇది వచ్చింది. ఒక రాజమండ్రి నుంచి విజయవాడ 2 అవర్స్ జర్నీ చేయాల్సింది 14 అవర్స్ పట్టింది. అంటే అంత పెద్ద ఇది వచ్చింది. ఆయన కూటమిలో ఎవరు కలవరని చాలామంది అనుకున్నది కూడా కూటమిలో కలవటం, కూటమి కట్టడం జరిగింది. అలా ఇప్పుడు ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ 4లో చాలా బాగా దిగ్విజయంగా చాలా బాగా తెచ్చారు. ఈయన గారు కూడా అడ్వైజర్లు ఎవరైనా తీసుకొని ఈయనకి ప్రతి ఒక్కళ్ళకి అడ్వైజర్స్ ఉంటారు. మోస్ట్లీ చంద్రబాబు నాయుడు గారికి అడ్వైజరు ఓన్లీ అస్ట్రాలజీ, జ్యోతిష్యముతో పాటు న్యూమరాలజీ కూడా కలవాలి. న్యూమరాలజీతో పాటు సిగ్నేచర్ కూడా కలవాలి. ఈయన ఆస్ట్రాలజర్స్తో కలిసి ఉంటారు. అదే జ్యోతిష్యము న్యూమరాలజీ తెలిసినట్టయితే ఏమైనా కానీ ఇచ్చేసి 24 ఆ ప్రాంతాలను కనుక పెట్టి ఉన్నట్టయితే ఎలక్షన్స్ ఒక అద్భుతంగా ఉండేది. మీరు ఇప్పుడు దాకా చూడండి, మీరు 1 ఏప్రిల్ వరకు కూడా అంటే 20 ఏప్రిల్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరిని పలకరించినా, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడ చూసినా
కూటమి 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 అన్నారు. అప్పుడు కనుక 20 ఏప్రిల్ కనుక ముందు అంటే ఆ ప్రాంతం అరౌండ్ 20 ఏప్రిల్ కనుక ఎలక్షన్ జరిగినట్టయితే 100కి 200% కూటమి కలిసేది. ఇప్పుడు ఏమైందంటే పర్సనల్ ఇయర్ నెంబర్ 5 వస్తే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ బ్రైట్. బట్ ఈయన జగన్ గారి పర్సనల్ ఇయర్ నెంబరు 4 ఉండటం ఇంకొంచెం అడ్వాంటేజ్. అలా కూటమి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నెంబర్ చూసుకుంటే ఆయనది 29, ఇది 1967 అని, 68 అని, 71 అని, సో మెనీ కాంట్రడిక్టరీస్ ఆర్ దేర్. ఇప్పుడు మన పర్సనల్ ఇయర్ నెంబర్ ఒకటే చూసుకుంటే మనకి ఈ ఇయర్ అక్కర్లేదు. 29 ఇప్పుడు ఇంకా 9 రాలేదు కాబట్టి 2023 తీసుకుంటాం. అంటే 2, 9, 11, 11, 2, 13, 15, 3, 18. అంటే పర్సనల్ ఇయర్ నెంబర్ 9 వచ్చింది. ఈ సెప్టెంబర్ కన్నా అంతకుముందు సెప్టెంబర్ కన్నా ముందు ఇప్పుడు లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఈయనకి పర్సనల్ ఇయర్ నెంబర్ 9 వచ్చింది. అంతకుముందు ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ 8 వచ్చింది. 8 నేను ఇంతకుముందే చెప్పాను, పర్సనల్ ఇయర్ నెంబర్ 148 చాలా గొప్పగా ఉంటాయండి. అందువల్లే ఆయన పర్సనల్ ఇయర్ నెంబరు మొన్న 2023 సెప్టెంబర్ కన్నా ముందు చాలా గొప్పగా ఉంది. ఆయన ఎక్కడ మీటింగులు పెట్టినా కొన్ని లక్షల మంది జనం వచ్చేవాళ్ళు. ఏది జరిగినా గ్రహ ప్రభావము, న్యూమరాలజీ ప్రకారము, గ్రాఫాలజీ, సిగ్నేచర్ కూడా చాలా ముఖ్యం. దీంట్లో ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ 9 కాబట్టే ఆయన దగ్గర 50% సీట్లు అడగాల్సిన ఆయన ఒక 21 సీట్స్తో ఇచ్చేసుకోవాలి. అది ఏ జరిగినా పర్సనల్ ఇయర్ నెంబర్ 9 ఉండటం వల్ల ఆయన తనను తాను తగ్గించుకొని కూటమి విజయం కోసం ఆయన తగ్గించుకొని చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఈయన జగన్ గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ 4, చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ ఇయర్ నెంబర్ 5, ఈయన మన పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ ఇయర్ నెంబర్ 9. ఈ 3 చాలా స్ట్రాంగ్ అయినా దీంట్లో 4 కొంచెం చాలా పవర్ఫుల్. అందువల్ల కొంచెం అంటే అందరికీ సమానంగా కొంచెం ఒక 5-10 సీట్లు తేడాతో, 10-15 సీట్లు, ఒక 5 నుంచి 15 సీట్ల లోపల తేడాతో జగన్మోహన్ రెడ్డి గారుకి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దిస్ ఈజ్ ఫర్ న్యూమరాలజీ ప్రకారం, జ్యోతిష్ ప్రకారంగా కూడా నేను ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాను. సిగ్నేచర్ పరంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి సిగ్నేచర్లో కొంచెం లోపాలు ఉన్నాయి. అందువల్ల అది కూడా కొంచెం డిసడ్వాంటేజ్. సిగ్నేచర్ ఎఫెక్ట్ ఉంటుందా ఉంటే 100% ఉంటుందండి, మీకు చాలామందికి తెలియదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సిగ్నేచర్ కంపేర్ టు ముగ్గురు సిగ్నేచర్లో చంద్రబాబు నాయుడు గారి సిగ్నేచర్ బాగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు పాత సిగ్నేచర్ పవన్ కళ్యాణ్ అని క్లియర్గా పెట్టేవాళ్ళు. అప్పుడు చాలా బాగా ఉండేవి, సినిమాలు చేసేవాళ్ళు, చాలా లగ్జరీస్గా ఉండేవాళ్ళు, చాలా హాయిగా నీడపట్టున ఏసీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే పి అనే ఒక అక్షరంతో ఇలా 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 కొట్టేశారు. ఈ పి అనే అక్షరాన్ని పేరుని ఎప్పుడైతే కొట్టేసుకుంటారో అప్పటి నుంచి ఈ ఎలక్షన్స్లో రావటం, ఎండలో తిరగటం, మమేకం అవ్వటం, క్రిటిసిజం. ఆయన అంతకుముందు సినిమాలు ఉన్నప్పుడు ఎక్కడ ఏం క్రిటిసిజం లేదు. పవర్ స్టార్ అంటే ఆయన టీవీలో కనిపిస్తే కానీ సినిమాలో కనిపిస్తే ఒక అద్భుతమైన అందరికీ ముసలోళ్ళకు కూడా ఒక హుషారు వచ్చేది. ఆయన ఎప్పుడైతే పీని కొట్టేసుకున్నాడో, సిగ్నేచర్ మార్చుకున్నాడో, ఆయన మీద అనవసరంగా చిన్న వాళ్ళు కూడా ఆయన క్రిటిసైజ్ చేసే స్టేజ్కి వచ్చారు. అందువల్ల సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ ఇయర్ నెంబర్ 4 ఉండటం వల్ల కొంచెం ఎడ్జ్తో ఈయన విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ యూస్ రూపంలో తెలియజేయండి. మీ యూసే మాకు శ్రీరామరక్ష. ఎందుకంటే మీరు మా ప్రోగ్రాంను మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారో మాకు తెలియాలంటే మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తర్వాత www హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రాఫాలజీ కొట్టినా లేదా www.mddawood.com అది కొట్టినా మీకు నా పూర్తి సమాచారం దొరుకుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. నేను ఒక ప్రేయర్ తయారు చేశానండి. ఎవరైనా ప్రేయర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ప్రేయర్ ఈజ్ ఎఫర్మేషన్, ప్రేయర్ ఈజ్ యూనివర్స్. మీరు ఎవరైనా మార్నింగ్ నిద్ర లెగవగానే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక 5-10 నిమిషాలు అనుకొని మీ కోరికలన్నీ అనుకోండి, అన్ని కోరికలు తీరుతాయి. ఎఫర్మేషన్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్. ప్రేయర్ చాలా చాలా పవర్ఫుల్. అలాగే నైట్ బెడ్ మీదకి వెళ్ళగానే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక 5-10 నిమిషాలు అనుకొని మీ కోరికలన్నీ కోరుకోండి, అన్ని కోరికలు తీరుతాయి.
మీరు ఏమి మీ కోరికలన్నీ కోరుకోండి, పెద్ద పెద్దగా కోరుకోండి, మీ కోరికలన్నీ తీరుతాయి. గాడ్ బ్లెస్ యూ ఆల్.